ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్రమైన నేర చరిత్ర కలిగినటువంటి రౌడీ షీటర్ నందనవనం సూరి హత్యకు గురయ్యాడు. గతంలో తన సొంత భార్యతో పాటు బావమరిది అయినటువంటి సల్మాన్ మర్డర్ కేసులో సూరి ముఖ్య నిందితుడిగా ఉన్నాడు. అతనిపై హైదరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ కమిషనరేట్లలో పలు రకాల తీవ్రమైన క్రిమినల్ కేసులు కూడా నమోదై ఉన్నాయి. నేర చరిత్ర తీవ్రత దృష్ట్యా పోలీస్ యంత్రాంగం ఇతనిపై గతంలోనే నగర బహిష్కరణ ఆంక్షలను కూడా విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే బర్త్డే వేడుకలకు వచ్చి చిక్కిన రౌడీ షీటర్ సూరి తన రెండవ భార్య అయినటువంటి సోదరుని పుట్టినరోజు వేడుకల కోసము హైదరాబాద్ మీర్పేటకి రావడం జరిగింది. ఆ వేడుకలో పాల్గొనేందుకై సూరి నందనవనం ప్రాంతానికి వచ్చాడు. అయితే సూరి నందనవనానికి వచ్చాడనే విషయం ఇంటెలిజెన్స్ కంటే వేగంగా అతని ప్రత్యర్థులకు తెలిసింది. గతంలో సూరి చేతిలో దారుణంగా గురైన సల్మాన్ సొంత సోదరుడు అయినటువంటి అఫ్రోజ్ సూరి రాక గురించి పక్కా సమాచారం అందుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి పథకం పన్నాడు. కళ్ళల్లో స్ప్రే కొట్టి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. సూరి ఉన్న ప్రదేశానికి ఒక్కసారిగా చేరుకున్న అఫ్రోజ్ క్షణాల్లో ఊహించని విధంగా విరుచుకుపడ్డాడు. ఆత్మరక్షణ చేసుకునేందుకు సూరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మొదట అతని కళ్ళల్లో దట్టంగా పెప్పర్ స్ప్రే చల్లాడు. కళ్ళు కనబడకుండా మంటతో సూరి విలవిలాడుతుండగా వెంటనే తను వెంట తెచ్చుకున్నటువంటి పదునైన కత్తితో అతనిపై విచక్షణ రహితంగా విరుచుకుపడి తీవ్ర గాయాలు చేశాడు. రక్తపు మడుగులో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సూరిని సమీపంలో ఉన్నటువంటి స్థానికులు చూసి తనని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా దారి మధ్యలోనే సూరి చనిపోవడం జరిగింది. అసలు ఏంటి అంటే ఇవాళ రేపు మనం ఎక్కడ చూస్తున్నాం, తన సొంత అంటే భార్యని బామ్మర్ది అయినటువంటి సల్మాన్ని తను సూరి చంపడం జరిగింది. ఆ కేసులో మొదటి నిందితుడిగా సూరిగా గుర్తించారు. అలా చేయడం వల్ల ఇదొక్కటే కాకుండా సూరి మీద పలు రకాల కేసులు కూడా చాలా రకాల క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. చూసుకుంటే సమయం చూసుకొని అఫ్రోజ్ తన యొక్క సిస్టర్ అండ్ తన యొక్క బ్రదర్ అయినటువంటి సల్మాన్ని అతన్ని చంపినటువంటి సూరి మీద పగ తీర్చుకోవడానికి అఫ్రోజ్ పథకం పన్నాడు. ఏది బర్త్డే పార్టీకి వచ్చినటువంటి సూరిపై తను పక్కా ప్లాన్ చేసి మరి తను వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తన దగ్గర ఉన్నటువంటి పెప్పర్ స్ప్రే చల్లి విపరీతంగా అంటే బ్రూటల్ ఎంత క్రూరంగా చంపాడంటే మీరు ఒకసారి చూసుకోండి. తను చంపిన విజువల్స్ కూడా ఇన్స్టాలో తను పోస్ట్ చేయడం కూడా జరిగింది లైవ్లో. తను చంపేశాను, ఎంత క్రూరంగా అంటే అలా చంపేశాను, రక్తపు మడుగులో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సూరి. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూసుకుందాము. బయట ఎట్లుందరా ఆట మున్నాకి సామ్మే దియా నా షాట్ మున్నా జయనా డబ్బా కానీ ఇచ్చిన మనకి రోడ్ మీద कैसा है ना जलवा मस्त बोली कहना क्या करना देखो मेरा आपको పొక్క ఎరిగానా అని కొట్టని పోయినా నా తలిగిపోయింది ఇలా అమ్మ ఏదో వచ్చుకుంటాను భయ ఏమనుకుంటాను డిఎస్ఆర్ ఇప్పుడు యూపీఆర్ డిఎస్ఆర్ పోరు మస్తు కొడతానా డిఎస్ఆర్ పోరోళ్ళకి మస్తు కొడతా ఎందుకన్నా అగో ఫామ్ హౌస్ ఉందని తింటున్నామన్నా ఏడున్నావునా ఎవరున్నానా అన్నా అలే మచ్చానికైనా పబ్లిక్ అయిపోయిందా నా కథ అయిపోయింది చచ్చిపోయినాడు మరియా దొరికింది చాయిస్ అలా అన్నా వదులుతామా అన్నా తినవా లేదానా పంపించకు क्या देखा शॉर्ट देखा कैसा है शॉर्ट कैसा है देखा
अलग था पूरा। हाँ ऐसी रहता है मेरे भाई कुछ क्या समझे पब्लिक अपन को। तो मैं फोन करूँ, रुक जरा। हाँ ठीक है। देख कितना देख रही है पब्लिक, अब देख कितना देख रही पब्लिक। नहीं सुन सकती रे बट अपने को पब्लिक अपन को नहीं सुन सकती। सुनो पुलिस के गाना में जम रहा है ना किसी को नहीं देने को। మనతో ఆట రే ఈశ్వర్ ए ईश्वर देख रहे। क्या हुआ रे, कहाँ है रे? अरे खत्म हो गया तुम्हारा डीएसआर। हाँ देख लिया, सब आया, फोन कर रहा, तेरे को फोन नहीं उठा रहा तू। देखा कैसा रहता बहन को। अलग ही रहता बहन को। देख पोका गिरे। मालूम है रे बट्टे, मेरे को मालूम है तू कर सकता बोल के। खत्म हो गया सस्पेंड राडो। తెలుసురా। సో చూసారు కదా, తను చంపినటువంటి ఏదైతే అఫ్రోజ్ ఉన్నాడో సూరిని చంపేశాను అని ఒక ఆడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. సో ముఖ్యంగా చూసుకుంటే అసలు ఏంటి భార్య భర్తలను అంటే భార్యను బామ్మర్దిని చంపాల్సిన అటువంటి సూరి నిజంగా అంటే మనకు బాధ వేస్తుందా? తను ఇంత క్రూరంగా చంపినందుకు మనకు బాధ అనిపిస్తుందా? అస్సలు లేదండి. ఎందుకంటే భార్యను బామ్మర్దిని అంత క్రూరంగా చంపాడు. ఎందుకంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మన దగ్గరే ఉంటారు అన్నట్టుగా తెలుస్తోంది. అసలు మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎవరైతే పోలీస్ వ్యవస్థ ఉందో నగర బహిష్కరణ ఎందుకు చేశారు అంటే అన్ని క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు ఇంతమంది ఎన్నో కుటుంబాలని చంపినటువంటి సూరి, నందనవనానికి చెందినటువంటి సూరి ఎందుకు బయట తిరుగుతున్నాడు? తను అరెస్ట్ చేయాలి కదా. లేకపోతే ఏదో మనం ఎక్కడ మూవీలలో అక్కడిక్కడ చూసినట్టుగా నగర బహిష్కరణ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా దానికి అసలు రిప్లై అనేది కంపల్సరీ ఉండాలి డిపార్ట్మెంట్ నుంచి. సో నిజం చెప్పాలి అంటే తను ఎంతమందిని క్రూరంగా అంత బ్రూటల్గా చంపేశాడు, ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అయి ఉండొచ్చు. అసలు నిజం చెప్పాలి అంటే తను చేసింది ఎవరైతే అఫ్రోజ్ ఉన్నాడో ముమ్మాటికి కరెక్ట్గానే చేశారని చెప్పేసి చాలా వరకు సూరి చేతిలో చనిపోయినటువంటి కొన్ని కుటుంబాలు రోధిస్తున్నారు కూడా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ చనిపోయారంటే తన మీద డిపెండెన్స్ ఉన్నటువంటి ఎంటైర్ ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీస్ని తను ఎన్ని రకాల ఎంతమందిని చంపింటాడు, ఎంతమందిని చంపితే తన మీద అన్ని క్రిమినల్ కేసులు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు నగరంలో ఉండడం కష్టం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నగర బహిష్కరణ కూడా చేశారు. సో నగర బహిష్కరణ చేసినా కూడా ఏదో బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి తను హైదరాబాద్కి రావడం, మీర్పేట్ సమీపానికి రావడము, అదే అదునుగా తీసుకున్నటువంటి అఫ్రోజ్ తనపై దాడి చేయడము. సో మీరేమంటారు? తను చంపడం వల్ల అంటే తను చంపినటువంటి కొన్ని కుటుంబాలకి న్యాయం జరిగిందంటారా? అసలు ఏంటి అంటే హత్యకు హత్య ఈక్వల్ అయిందా ఏంటి? మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం టీవీని. థ్యాంక్ యూ.